నమస్కారం మిత్రులారా, మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్ అప్డేట్స్ లో మీకు స్వాగతం. ఈరోజు మనం 2029లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడబోతున్నాం. ఇక్కడ 175 అసెంబ్లీ సీట్లలో కహిన పోటీ ఉండబోతుంది. చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి పాదంలో కూర్చుకోగలరా లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ రణాన్ని తిరగబెడతారా? తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 2024లో ఒక పెద్ద మార్పు చూశాయి. రాష్ట్రంలో చాలా కాలం తర్వాత తెలుగుదేశం పార్టీ, టీడీపీ బలమైన కదలిక చేసింది. ఇది బీజేపీ మరియు జనసేన పార్టీతో కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికలు లంచి అసెంబ్లీ 175 సీట్లలో 164 సీట్లు గెలిచి పూర్తి ఎక్కువతరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019లో భారీ మెజార్టీతో పాలన చేసినది. ఈసారి కేవలం 11 సీట్లకు పరిమితం అయింది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు పూర్తిగా 0 సీట్లు పొందాయి. రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు స్పష్టంగా 2 శిబిరాలుగా విభజించబడ్డాయి. ఒకవైపు అధికార ఎన్డీఏ కూటమి మరియు మరోవైపు ఒంటరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉంది. జాతి సంబంధిత సమీకరణాల్లో కమ్మ కమ్యూనిటీ టీడీపీకి మద్దతుగా, రెడ్డి కమ్యూనిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంది. ఈ 2 గుంపుల మధ్య తాకరాజు ఇంకా ప్రభావవంతంగా ఉంది. కానీ 2024 జనాదేశం అభివృద్ధి, అవినీతి నిరోధకత మరియు మోడీనాయుడు ఫ్యాక్టర్ జాతి పరిమితులను కూడా దాటించాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు స్థిరమైన ప్రధాన ప్రభుత్వ వైపు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ స్థిరపడటానికి తీవ్ర పోరాటం చేయవలసి ఉంది. తమ సంప్రదాయ రెడ్డి ఓబీసీ ఓటర్ బేస్ను దెబ్బతీయకుండా నిలిపి గ్రౌండ్ స్థాయిలో నమ్మకాన్ని మళ్లీ పొందడం అతి కష్టం. ఇప్పుడు ప్రశ్న: సమీకరణం ఎవరి పక్షంలో ప్రభుత్వంగా మారుతుంది? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు మీరు ఈ వీడియోలో చూడవచ్చు. కానీ వీడియో ముందుకు సాగడానికి ముందు మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారో, మీ అభిప్రాయ ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చో కామెంట్లో తెలియజేయండి. అలాగే వందే మాతరం మరియు భారత మాతా కీ జై రాయడం మరచిపోకండి. మేము ఈ రోజు విశ్లేషణ వైపు ముందుకు వెళ్తున్నాం. మొదట శ్రీకాకుళం 6 ఎన్నికల నియోజకవర్గాల గురించి మాట్లాడుకున్నాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ, టీడీపీ ఖాతాలో 4 సీట్లు పొందవచ్చు. బీజేపీ 2 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 1 సీటు పొందవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా 1 సీటులో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలకు 0 సీట్లలోనే పరిమితమే ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు విజయనగరం 7 అసెంబ్లీ సీట్ల గురించి తెలుసుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ, టీడీపీ ఖాతాలో 4 సీట్లు పొందవచ్చు. బీజేపీ 2 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 0 సీట్లు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 1 సీటులో ముందంజలో ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలకు 0 సీట్లలోనే పరిమితమే ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుకుందాం పర్వతపురం 4 అసెంబ్లీ సీట్ల గురించి. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ, టీడీపీ ఖాతాలో 3 సీట్లు పొందవచ్చు. బీజేపీ 1 సీటు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 0 సీట్లలో ఉంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా 0 సీట్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు కూడా 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఇప్పుడు మాట్లాడుకుందాం అల్లూరి సీతారాం రాజు 3 అసెంబ్లీ సీట్ల గురించి. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ, టీడీపీ ఖాతాలో 2 సీట్లు పొందవచ్చు. బీజేపీ 0 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 1 సీటు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 0 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు కూడా 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ 175 సీట్లలో 22 అసెంబ్లీ సీట్లపై ప్రజల అభిప్రాయం మీ స్క్రీన్పై వచ్చినది. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో చూద్దాం. చంద్రబాబు నాయుడు ఖాతాలో 13 సీట్లు రావచ్చని అంచనా. బీజేపీ 5 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. జగన్ మోహన్ రెడ్డి 2 సీట్లు తాము పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 2 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ముందుకు సాగుదాం. ఇప్పుడు విశాఖపట్నం 6 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం.
ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ ఖాతాలో 4 సీట్లు పొందవచ్చు. బీజేపీ 0 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 1 సీటు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా 1 సీటులో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఇప్పుడు అనకాపల్లి 7 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ ఖాతాలో 6 సీట్లు పొందవచ్చు. బీజేపీ 0 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 1 సీటు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 0 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఇప్పుడు కాకినాడ 7 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ ఖాతాలో 4 సీట్లు పొందవచ్చు. బీజేపీ 1 సీటు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 0 సీట్లు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 2 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఇప్పుడు అంబేద్కర్ జిల్లాలోని 7 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ ఖాతాలో 3 సీట్లు పొందవచ్చు. బీజేపీ 0 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 4 సీట్లు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 0 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ 175 సీట్లలో 49 అసెంబ్లీ సీట్లపై ప్రజల అభిప్రాయం మీ స్క్రీన్పై వచ్చింది. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో చూద్దాం. చంద్రబాబు నాయుడు ఖాతాలో 30 సీట్లు రావచ్చని అంచనా. బీజేపీ 6 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. జగన్మోహన్ రెడ్డి 8 సీట్లు తాము పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 5 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ముందుకు సాగుదాం. ఇప్పుడు తూర్పు గోదావరి 7 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ ఖాతాలో 5 సీట్లు పొందవచ్చు. బీజేపీ 0 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 1 సీటు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా 1 సీటులో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఇప్పుడు పడమటి గోదావరి 7 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ ఖాతాలో 6 సీట్లు పొందవచ్చు. బీజేపీ 0 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 1 సీటు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 0 సీట్లలో ముందంజలో ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఇప్పుడు ఏలూరు జిల్లాలోని 7 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ ఖాతాలో 5 సీట్లు పొందవచ్చు. బీజేపీ 1 సీటు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా 1 సీటు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 0 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఇప్పుడు కృష్ణ జిల్లాలోని 7 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ ఖాతాలో 5 సీట్లు పొందవచ్చు. బీజేపీ 1 సీటు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 0 సీట్లు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 1 సీటులో ముందంజలో ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ 175 సీట్లలో 77 అసెంబ్లీ సీట్లపై ప్రజల అభిప్రాయం మీ స్క్రీన్పై వచ్చింది. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో చూద్దాం. చంద్రబాబు నాయుడు ఖాతాలో 51 సీట్లు రావచ్చని అంచనా. బీజేపీ 8 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు తాము పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 7 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ముందుకు సాగుదాం. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలోని 7 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ
ఛాతాలో 5 సీట్లు పొందవచ్చు. బీజేపీ 0 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా 0 సీట్లు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 2 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఇప్పుడు గుంటూరు జిల్లాలోని 7 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ, టీడీపీ, ఛాతాలో 4 సీట్లు పొందవచ్చు. బీజేపీ 0 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 1 సీటులో ముందంజలో ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ముందుకు సాగుదాం. ఇప్పుడు పాలనాడు జిల్లాలోని 7 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ, టీడీపీ, ఛాతాలో 5 సీట్లు పొందవచ్చు. బీజేపీ 1 సీటు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా 1 సీటు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 0 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఇప్పుడు బాపట్లలోని 6 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ, టీడీపీ, ఛాతాలో 2 సీట్లు పొందవచ్చు. బీజేపీ కూడా 2 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 1 సీటు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా 1 సీటులో ముందంజలో ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ 175 సీట్లలో 104 అసెంబ్లీ సీట్లపై ప్రజల అభిప్రాయం మీ స్క్రీన్పై వచ్చింది. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో చూద్దాం. చంద్రబాబు నాయుడు ఖాతాలో 67 సీట్లు రావచ్చని అంచనా. బీజేపీ 11 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. జగన్మోహన్ రెడ్డి 15 సీట్లు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 11 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ముందుకు సాగుదాం. ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని 8 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ, టీడీపీ, ఛాతాలో 4 సీట్లు పొందవచ్చు. బీజేపీ కూడా 2 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 1 సీటు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా 1 సీటులో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని 8 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ, టీడీపీ, ఛాతాలో 5 సీట్లు పొందవచ్చు. బీజేపీ 1 సీటు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా 1 సీటు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 1 సీటులో ముందంజలో ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ముందుకు సాగుదాం. ఇప్పుడు తిరుపతి జిల్లాలోని 7 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ, టీడీపీ, ఛాతాలో 5 సీట్లు పొందవచ్చు. బీజేపీ 2 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 0 సీట్లు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా 0 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు ఇక్కడ కూడా 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఇప్పుడు చిత్తూరు జిల్లాలోని 8 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ, టీడీపీ, ఛాతాలో 4 సీట్లు పొందవచ్చు. బీజేపీ 2 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 1 సీటు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా 1 సీటులో ముందంజలో ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ 175 సీట్లలో 135 అసెంబ్లీ సీట్లపై ప్రజల అభిప్రాయం మీ స్క్రీన్పై వచ్చింది. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో చూద్దాం. చంద్రబాబు నాయుడు ఖాతాలో 85 సీట్లు రావచ్చని అంచనా. బీజేపీ 18 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. జగన్మోహన్ రెడ్డి 18 సీట్లు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 14 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ముందుకు సాగుదాం. ఇప్పుడు అన్నమయ్య జిల్లాలోని 6 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం.
చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ ఖాతాలో 3 సీట్లు పొందవచ్చు. బీజేపీ 0 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 1 సీటులో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఇప్పుడు వైఎస్సార్ జిల్లాలోని 7 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ ఖాతాలో 4 సీట్లు పొందవచ్చు. బీజేపీ 0 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 1 సీటులో ముందంజలో ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ముందుకు సాగుదాం. ఇప్పుడు అనంతపురం జిల్లాలోని 8 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ ఖాతాలో 3 సీట్లు పొందవచ్చు. బీజేపీ 1 సీటు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 1 సీటులో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఇప్పుడు శ్రీ సత్య సాయి జిల్లాలోని 6 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ ఖాతాలో 2 సీట్లు పొందవచ్చు. బీజేపీ 1 సీటు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 1 సీటులో ముందంజలో ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. వీడియో కొనసాగించే ముందు మీకు ఒక వినతి ఉంది. మీరు ఈ వీడియోను ఏ జిల్లా, పట్టణం లేదా గ్రామం నుంచి చూస్తున్నారు? మీ అభిప్రాయం ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చో కామెంట్లో చెప్పండి. అలాగే జై హింద్, జై భారత్ అని రాయడం మర్చిపోకండి. మరియు ఈ వీడియోను మీకు ఇష్టమైతే లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. ముందుకు సాగుదాం. ఆంధ్రప్రదేశ్ 175 సీట్లలో 162 అసెంబ్లీ సీట్లపై ప్రజల అభిప్రాయం మీ స్క్రీన్పై చేరింది. ఇప్పుడు ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చో చూద్దాం. చంద్రబాబు నాయుడు ఖాతాలో 97 సీట్లు రావచ్చని అంచనా. బీజేపీ 20 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. జగన్మోహన్ రెడ్డి 27 సీట్లు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 18 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ముందుకు సాగుదాం. ఇప్పుడు నాగాల జిల్లాలోని 6 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ ఖాతాలో 2 సీట్లు పొందవచ్చు. బీజేపీ 1 సీటు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా 1 సీటు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 2 సీట్లలో ముందంజలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చివరి జిల్లా కర్నూల్లోని 7 అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ ఖాతాలో 3 సీట్లు పొందవచ్చు. బీజేపీ 0 సీట్లు తమ పక్షంలోకి తేవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు పొందవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 1 సీటులో ముందంజలో ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. మిత్రులారా, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ సీట్లలో అన్ని 175 సీట్లపై ప్రజల అభిప్రాయం మీ స్క్రీన్పై చేరింది. ఇప్పుడు ఎవరు ఆధిపత్యం సాధించబోతున్నారు, ఎవరు రంగం నుంచి బయట ఉంటారు? ఓపినియన్ పోల్స్ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ 102 సీట్లతో మళ్లీ అతిపెద్ద పార్టీగా నిలవవచ్చు. జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 31 సీట్లతో 2వ స్థానంలో ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీ మరియు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 21 సీట్లు గెలవవచ్చు. కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలు 0 సీట్లలో పరిమితమే ఉంటాయి. ఎన్డీఏ కూటమి 144 సీట్లు పొందవచ్చని అంచనా, మరియు అది 2029లో మళ్లీ సర్వసభ్య ఉమతంతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 31 సీట్లపై సంతృప్తి పరచుకోవాల్సి ఉంటుంది మరియు మళ్లీ ప్రతిపక్ష పాత్రను తీసుకోవాలి. అంటే మిత్రులారా, ఇది ఆంధ్రప్రదేశ్ తాజా ఓపినియన్ పోల్స్ సర్వే. కానీ ఇది కేవలం ఓపినియన్ పోల్స్ మాత్రమే, ఫలితాలు కాదు.
తుది నిర్ణయం 2029లో ప్రజలులో బటన్ నొక్కి తీసుకుంటారు. మీ అభిప్రాయం ఏమిటి? చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమితో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా, లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని స్వీకరించగలదా, లేదా ఏదైనా పెద్ద సర్ప్రైజ్ జరుగుతుందా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మా ఛానల్ ఎలక్షన్ రిజల్ట్ అప్డేట్స్ ను సబ్స్క్రైబ్ చేయండి. అన్ని తాజా ఎన్నికల అప్డేట్స్ మీకు తొందరగా చేరతాయి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.